అందరికీ నమస్కారం అండి. ఫ్రమ్ తెలుగు అబ్బాయి ఫ్యాక్స్. లెట్స్ స్టార్ట్ ద వీడియో సిరీస్. హైదరాబాద్ నగర అవుట్స్కట్స్లోని ఒక ప్రశాంతమైన అపార్ట్మెంట్ కాంప్లెక్స్. ఇక్కడ ఒంటరిగా ఉండేది స్నేహ. ఆమె ఐటీ కంపెనీలోని పనిచేసే ఆమెకు నైట్ షిఫ్ట్లు సాధారణం. ఆ రోజు కూడా రాత్రి 2 దాటిన తర్వాత ఇంటికి చేరుకుంది స్నేహ. అలసటతో షూ తీసి బ్యాగ్ సోఫా పైన వేసింది. ఫోన్ సైలెంట్లో ఉండడంతో స్క్రీన్ చూసింది. ఆమె గుండె ఒకటేసారిగా అయిపోయినట్టయింది. 27 మిస్డ్ కాల్స్, అన్నీ ఒకే నెంబర్ నుంచి. ఎవరిది ఆ నెంబర్? ఆమె బెస్ట్ ఫ్రెండ్ దీప్తి. కానీ ఇక్కడనే ఒక సమస్య వచ్చింది. దీప్తి 3 సంవత్సరాల క్రితమే చనిపోయింది. వణుకుతున్న చేతులతో వాయిస్ మెయిల్ చూసింది. అందులో, స్నేహ, డోర్ ఓపెన్ చేయకు, అతను నీ వెనుకనే ఉన్నాడు అని. బ్యాక్గ్రౌండ్లో ఒక వ్యక్తి ఊపిరి పీల్చుకుంటున్న శబ్దం. తర్వాత భయంకరమైన అరుపు. వాయిస్ మెయిల్ ఆగిపోయింది. స్నేహ వెంటనే అన్ని లాగ్స్ చెక్ చేసింది, అన్నీ సేఫ్గా ఉన్నాయా లేదా అని. కానీ కిచెన్ విండో కొద్దిగా తెరిచి ఉంది. ఆమె అక్కడికి వెళ్ళి కింది వైపు చూసింది. అక్కడ ఒక బ్లాక్ హుడీ వేసుకున్న వ్యక్తి నిలబడి ఉన్నాడు. నెమ్మదిగా పైకి చూశాడు. అతని ముఖం చీకట్లో కనిపించలేదు, కానీ అతని చేతి ఫోన్ పైన ఈమె నిద్రపోతున్న ఫోటో ఉంది. ఆమె భయంతో నైట్ అంతా నిద్రపోలేదు. మరునాటి ఉదయం స్నేహ పోలీస్ స్టేషన్కి వెళ్ళింది. సీసీటీవీ ఫుటేజ్ మొత్తం పరిశీలించింది. కానీ ఆశ్చర్యకంగా ఆ రాత్రి అపార్ట్మెంట్ బయట ఎవరు కనిపించలేదు. స్నేహ చూసిన వ్యక్తి కెమెరాలో లేడు. సరే అని పోలీసులు కూడా వాయిస్ మెయిల్ ట్రాక్ చేశారు. కానీ ఆ లొకేషన్ వచ్చేసి ఒక పాత ఫామ్ హౌస్ వద్దకు దారి తీసింది. అదే ఫామ్ హౌస్లో దీప్తి 3 సంవత్సరాల క్రితం చనిపోయింది. స్నేహ మరియు 2 పోలీసులు కలిసి అక్కడికి వెళ్ళారు. పాడైపోయిన ఫర్నిచర్, దుమ్ము, నిశ్శబ్దం ఉంది. కానీ బేస్మెంట్ డోర్ మాత్రమే కొత్తగా ఉంది. అదే ఆశ్చర్యం అక్కడ. ఓపెన్ చేసేసరికి బేస్మెంట్, అందులో ఫోటోగ్రాఫర్స్ నిండుగా ఉన్నాయి గోడ పైన. ఆ ప్రతి ఫోటోలో స్నేహ ఉంది. ఆమె స్కూల్ డేస్లో, కాలేజ్ డేస్లో, ఆఫీస్ టైంలో అండ్ అపార్ట్మెంట్కి వెళ్ళే టైంలో కూడా. అంటే ఎవరో ఆమెని స్పై చేస్తున్నారని అర్థమైంది ఆ పోలీసులకు అండ్ స్నేహకి. పై అంతస్తు నుంచి అడుగుల శబ్దం వినిపించింది. పోలీసులు పరిగెత్తారు. కానీ అక్కడ ఎవరూ లేరు. కేవలం ఒక ఓల్డ్ టేప్ రికార్డర్ మాత్రమే ఉంది. దాన్ని ప్లే చేయగానే చల్లని స్వరం వినిపించింది. దీప్తి చనిపోలేదు, ఆమె నెక్స్ట్ విక్టిమ్ కోసం ఎదురు చూస్తుంది అని ఆ టేప్ రికార్డులో సౌండ్ బయటికి వచ్చింది. అప్పుడే సడన్గా బేస్మెంట్ డోర్ గట్టిగా మూసుకుపోయింది. లైట్స్ ఆఫ్. చీకటి మొత్తం. పిన్ డ్రాప్ సైలెంట్ నిశ్శబ్దంగా ఉంది రూమ్ అంతా. కొన్ని క్షణాల తర్వాత స్నేహ యొక్క భయంకరమైన అరుపు వినిపించింది. తర్వాతి రోజు వార్తల్లో, పాత ఫామ్ హౌస్లో 2 పోలీసులు స్పృహ తప్పి స్థితిలో దొరికారు. స్నేహ మాత్రం కనిపించలేదు అక్కడ. కేసు మళ్ళీ రీస్టార్ట్ చేశారు పోలీసులు. కానీ ఎలాంటి ఆధారాలు దొరకలేదు. అందరూ ఏమనుకున్నారు, దీప్తి లాగానే స్నేహ కూడా చనిపోయింది అని. కానీ అప్పటి స్టోరీ మొదలైంది. ఆ రాత్రి ఒక కొత్త వాయిస్ మెయిల్ స్నేహ ఫోన్ నుంచి వచ్చింది. ఇప్పుడు అతను నీ వెనుకనే ఉన్నాడు అని. మళ్ళీ దీప్తి అన్నలాగానే. దీప్తి నిజంగా చనిపోయిందా? స్నేహ ఎక్కడికి మాయమైపోయింది? ఆ వాయిస్ మెయిల్ ఇప్పుడు ఎవరికి వెళ్ళింది? పార్ట్ 2 కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.